ఆత్మబంధువులందరికీ నమస్కారము. క్రితం నెల మీటింగ్‌లో మనము దేవుని యొక్క ముఖ్యమైన ఆజ్ఞలు ఏవి అనేటువంటి విషయం గురించి మనం చర్చ చేసుకోవడం జరిగింది. ఆ ముఖ్యమైన ఆజ్ఞల గురించి తెలుసుకోవడమే కాకుండా ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ బయటికి శరీరం లోపల కాకుండా శరీరం బయటికి చేసేటువంటివి కూడా సాంప్రదాయాల కిందకే వస్తాయి. ఇది దేవుడి జ్ఞానానికి సంబంధం లేదు. అంటే దేవుని జ్ఞాన ఆచరణలో సంబంధం కాదు. దేవుని జ్ఞాన ఆచరణ అంతా కూడా శరీరం లోపలికే చెప్పబడి ఉందన్నటువంటి విషయాన్ని మనం తెలియజేయడం జరిగింది. అదే విషయాన్నే మత సాంప్రదాయాలు దేవుని ఆజ్ఞలు అని చెప్పని క్రితం మీటింగ్ మనం చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మీరు చేసేటువంటి ఉత్సవాలు కానీ, పూజలు కానీ, డెకరేషన్లు కానీ, ఈ గణపరిచేటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా సాంప్రదాయాల కిందకే వస్తాయి అని చెప్పని మేము చెప్పడమే కాకుండా గురువు చెప్పినటువంటి విషయాన్ని కూడా మీకు అందులో మీటింగ్లో పొందుపరచడం జరిగింది. అందువల్ల ఈ జ్ఞాన విషయాలు చెప్పేటప్పుడు ఎక్కడైనా సందర్భానుసారము గురువు చెప్పినటువంటి విషయాలని కూడా మేము ముందరికి పెడతా ఉంటాము. అందువల్ల చాలా శ్రద్ధగా వీటిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చెప్పబడేటువంటి విషయం కూడా మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటూ, దేవుడి జ్ఞానం దగ్గర ఎప్పుడైనా సరే చాలా శ్రద్ధగా ఉండాలి. ఎవరు చెప్తున్నారనేది కాదు, చెప్పినది సత్యమా కాదనేది మాత్రమే మీరు విచక్షణతో యోచన చేసుకోవాలి. సత్యమైతే అది మాకు అర్థమయ్యేటట్టు చేయి తండ్రి అనేటువంటి విషయాన్ని కూడా మీరు లోపల తండ్రిని, అంటే మీ తండ్రిగా ఉన్నటువంటి దేవుణ్ణి, ఆత్మని వేడుకోవాల్సిందే. అలాగే క్రితం నెల మీటింగ్ చూసిన తర్వాత కొందరు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అంతవరకు సంశయాత్మకంగా ఉన్నటువంటి విషయాలని ఈరోజు అర్థమయ్యేటట్టుగా వివరంగా మేము తెలుసుకోవడం జరిగింది. అందుకు చాలా సంతోషం అని చెప్పని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, దాంతోపాటే మాకు ఈ మధ్య ఈ పెద్దలుగా ఉండేవాళ్ళు ఒక 50 ఎకరాల పొలం ఏదో కొన్నారు. అందులో సేవ అని చెప్పని ప్రతిరోజు కూడా కొన్ని కమిటీలుగా అక్కడికి రమ్మని, అక్కడికి వచ్చి మమ్మల్ని సేవ చేయమని ఇబ్బంది పెడుతున్నారు. మరి ఇది ఏ విధంగా, ఎట్లా, ఏంటి, మరి దీని గురించి కూడా, అంటే సేవ అనే దాని గురించి కూడా కొంత మీరు వివరించండి. మేము ఇప్పుడు అక్కడికి పోయి చేస్తే ఇది దేవుని సేవ అవుతుందా కాదా, ఇంకోట అని వాళ్ళు అడగడము, ఇంకా కొన్ని వేరు అలిగేషన్స్ కూడా చేయడం జరిగింది. సరే, అవన్నీ పక్కకి పెట్టండి. ముఖ్యంగా దేవుని సేవ అనే దాని గురించి వాళ్ళు అడిగారు కాబట్టి, ఎందుకంటే జ్ఞాన విషయాల వరకు మనం మాట్లాడుకోవాలి. దేవుని సేవ అనే దాని గురించి మనం ఈరోజు టాపిక్ చెప్పుకుందాం. వాళ్ళు అడిగిన దాంట్లో ఇంకో విషయం ఏంటంటే, మేము స్వామివారు ఉన్నప్పుడు కూడా సేవ చేసుకున్నాము. స్వామివారు ఉన్నప్పుడు కూడా తోట దగ్గర మేము పనులు చేసుకున్నాము. అక్కడ పనులు చేయమని చెప్పారు స్వామివారు, చేశాము. మందిరం దగ్గర కూడా మేము పనులు చేశాము. మందిరం దగ్గర చేసాము, తోట దగ్గర చేసాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో చోట కూడా వీళ్ళు ఎక్కడో పొలం కొని అక్కడ కూడా మమ్మల్ని చేయమంటున్నారు. మరిది ఇక్కడ మందిరం దగ్గర చేస్తే, తోట దగ్గర చేస్తే మాత్రమే సేవ్ అవుతుందా, లేకపోతే అక్కడ చేసినా కూడా సేవ్ అవుతుందా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అడగడం జరిగింది. సరే, ఈరోజు దాని గురించి, అసలు సేవ అనే దాని గురించి గురువు ఏం చెప్పారు, సేవ అనేది ఏ విధంగా ఉంది. చాలామంది గ్రంథాలు ప్రచారం చేసి వస్తూ మనం భక్తి యోగులము అని అనుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అది భక్తి యోగం అవుతుందా అవదా, దీని విషయం అంతా క్లారిటీగా తెలుసుకుందాం ఈరోజు. ఇప్పుడు ఈ విషయం గురించి మనం చర్చించుకుంటే, దేవుని సేవ అనేది దైవ ధర్మాలని మీరు తెలుసుకొని అవి ఇతరులకు తెలియజేయడము దేవుని సేవ అని చెప్పని
గురువు చెప్పడం జరిగింది. అంటే ఏదైతే మనం జ్ఞానం తెలుసుకుంటున్నామో, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేస్తే అది దేవుని సేవ అవుతుంది అని మనకు ముందే మనం తెలుసుకున్నాము ఆ విషయాన్ని. మరి ఇంకేముంది అందులో తెలుసుకోవడము అంటే, దానికి అనుబంధంగా ఉండేటువంటి సేవలు కూడా ఉన్నాయి. దేవుని సేవకు అనుబంధంగా గురు సేవలు అనేటివి కూడా ఉంటాయి. గురువు సాకార రూపంతో భూమి మీద ఉన్నప్పుడు గురువు సేవలు అనేటివి కూడా ఉంటాయి. మరి ఆ గురువు సేవలు అనేటివి ఏవి, ఏ విధంగా ఉన్నాయి అనేది మనం గమనిస్తే, గురు సేవలు మొత్తం 4 ఉన్నాయి అని చెప్పారు. ఏవి అంటే, ఒకటి స్థాన సేవ, అంగసేవ, భావసేవ, ఆత్మసేవ. ఈ విధంగా 4 సేవలు గురు సేవలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. స్థాన సేవ అంటే గురువు ఎక్కడైతే ఉంటున్నాడో ఆయన ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచి చేసేటువంటి పనిని స్థాన సేవ అని చెప్పారు. ఆయనకు ఆహార పానీయాలు సమకూర్చి ఆయన పాదసేవ చేసుకుని ఇటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఆహార పానీయాలు సమకూర్చడమును, ఆయనకి ఏ లోటు రాకుండా చూసుకోవడం ఏం చెప్పారు, రెండవ సేవ అంగసేవ అని చెప్పారు. అట్లాగే మూడవది మనసులో ఎంతో గొప్ప భావం ఉంచుకొని ఆ విధంగానే నడుచుకోవడం. అంటే ఆయన మీద ఎంతో గొప్ప భావం కలిగి ఉండి గురువు మీద ఆ విధంగా మనం నడుచుకునే దాన్ని భావసేవ అని చెప్తారు. గురువు చెప్పినట్లు ఆచరించడము, ఇది ముఖ్యమైనది, చాలా శ్రద్ధగా వినండి. గురువు చెప్పినట్లు ఆచరించడము, ఆయన వాక్కు ఆత్మవాక్ అని తలచి విలువివ్వడము ఆత్మసేవ అని చెప్పడం జరిగింది. అంటే గురువు చెప్పినట్లు ఆచరిస్తే ఏమవుతుంది? గురువు అంటే ఎవరు? క్రితం మనం ఏం చెప్పుకున్నాము? ఒక 2 విశ్వగురువు అనేటువంటి మీటింగ్లో మీకు కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. స్వామివారు చెప్పినటువంటి విధానాన్ని కూడా మీకు అక్కడ అందులో వీడియోలో పెట్టి చూపించాము. గురువు అంటే మన శరీరము లోపల మనకు దేవుడిగా కార్యకర్తగా ఉన్నటువంటి ఆత్మే శరీరము ధరించి బయటికి వస్తే ఆయనే భగవంతుడు అవుతున్నాడు, ఆయనే గురువు అని చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా గురువు? మన శరీరంలో ఉండేటువంటి ఆత్మే శరీరం బయట భగవంతుడిగా వచ్చి జ్ఞానం తెలియజేస్తున్నాడు. అందువల్ల ఇక్కడ ఏముంది? 4వ సేవ ఆయన చెప్పినట్లు ఆచరించడము, ఆయన వాక్కు ఆత్మ నుంచి వచ్చిందని విలువనివ్వడము ఆత్మసేవ అని అంటాము. అందువల్ల గురువు చెప్పినప్పుడు ఏం చేశాము? కసువు నూకుపోండి అంటే కసువు నూకాము, రాళ్ళు ఎరేపోండి అంటే రాళ్ళు ఎరేసాము, చెట్ల కాడ పాదులు దిమ్మంటే పాదులు తీసాము. ఏ పని చేయమన్నా ఆ పని చేశాము. ఆయన మీద గొప్ప భావముతో ఉండి చేస్తే అది భావసేవ అవుతుంది. లేదు ఆయన మీద ఆయన చెప్పినటువంటి వాక్కులను ఆయన చెప్పినట్లు నడుచుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి నడుచుకుంటే అదేమవుతుంది? ఆత్మసేవ అవుతా ఉంది. అందువల్ల అక్కడ నీకు కర్మ అనేది కాలేదానికి జ్ఞానాజ్ఞ అనేది ఉత్పత్తి అవుతా ఉంది. అది సేవగా ఉంది. గురువు ఉన్నప్పుడు చెప్పిన మాట తూచా తప్పకుండా ఏ పని చేసినా, ఒకడిని తిట్టమంటే తిట్టినా సేవే, ఒకడిని కొట్టమంటే కుట్టినా సేవే. ఎందుకు అనంటే గురువు చెప్పినట్లు ఆచరించడమే మన కర్తవ్యము. అర్థమైందా? గ్రంథాలు ప్రచారం చేసేటువంటి విషయము కూడా ఆత్మసేవ కిందికే వస్తుంది. ఎందుకు అనంటే గ్రంథాలని ప్రచారం చేసేటప్పుడు కొంతమంది మాకు గ్రంథాలు ఎంత కష్టపడినా ఎవరు తీసుకోవట్లేదు, లేదు చేయట్లేదు, లేకపోతే రకరకాల కారణాలు బయట ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్ని అని చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పేవాళ్ళు. ఏమిటది? ఈ గ్రంథాలు ఎక్కడికి పోతాయనేది మీకు అవసరం లేదు, అది ఎవరికి పోతాయో ఎవరికి చేరల్లో వాళ్ళకే చేరతాయి అని చెప్పారు. గ్రంథాలు అనేటివి ఎవరికి చేరల్లో వాళ్ళకే చేరతాయి. మీరు కేవలం గ్రంథాలు పోయి అమ్మేంత వరకే మీరు పని పెట్టుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. అదే మాట మీద కేవలము ఆ గ్రంథాలు అమ్మేంత వరకే పని పెట్టుకొని గ్రంథాలని అమ్మడం జరిగింది. అప్పుడు ఆ పని చేసినప్పటికీ కూడా మనకేమైంది? అందులో జ్ఞానశక్తి అనేది
వచ్చింది. ఎందుకంటే అది గురువు చెప్పినట్టు మనం నడుచుకున్నాం కాబట్టి గురు సేవ, ఆత్మసేవ అయ్యింది. అర్థమైందా? మరి ఇంకా లోతుగా చూస్తే ఆ రోజు గ్రంథాలని మీరు అమ్మి వచ్చిన తర్వాత వాటిని శ్రద్ధగా చదివి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ లేకుండా దానిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరు వాళ్ళకి అమ్మినోళ్ళు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉండే వాళ్ళకి నచ్చక దానిని బయట పడేసిన వాళ్ళు ఉన్నారు. గుజరీకి అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, ఉదాహరణకు ఒక విషయం చెప్తాను చూడండి. వీళ్ళు ఒకరు గ్రంథాలు ప్రచారం చేసేవాళ్ళు ఉండే కాలనీలో ఒక కిరాణా కొట్టు పెట్టుకుని ఉండేవాడు. వీళ్ళు ప్రచారం చేస్తూ వాడి దగ్గరికి పోయి ఈ గ్రంథం తీసుకోండి, చాలా గొప్ప జ్ఞానం ఉండేది, ఇది తప్పనిసరిగా మీరు తీసుకోవాలని చెప్తే అతనేం చేశాడు, వీళ్ళు ఇదే కాలనీలో ఉంటారు కదా, మనం గ్రంథం తీసుకుంటే వాళ్ళు మన దగ్గరికే వస్తారు వ్యాపారానికి, మనకి బాగా వ్యాపారం జరుగుతుంది, మన సామాన్లు అమ్ముకోవడానికి బాగుంటుందని తలిచి వాడేం చేశాడు, ఒక 40 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి ఏదో చిన్న గ్రంథం తీసుకున్నాడు. వాడు శ్రద్ధతో కాదు తీసుకుండేది. తీసుకున్న తర్వాత ఏం జరిగింది, ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ పోయి చూస్తే వాడు అదే గ్రంథంలోని పేపర్లను చింపి పొట్లాలు కట్టిస్తున్నాడు వేరే వాళ్ళకి. అర్థమైందా? అదే గ్రంథంలోని పేపర్లను చింపి పొట్లాలు కట్టిస్తున్నాడు. వీళ్ళు పోయి అడిగితే, ఏమా నీకు దేవుని జ్ఞానం కదా, చాలా జాగ్రత్త పెట్టుకోవాలి కదా, ఎంతో గొప్పది ఆ రోజు చెప్పి అంతగా ఇస్తే నువ్వు ఇట్లా పని చేస్తున్నావు ఏంది అని దండిస్తే, మీరు నన్ను దండించడానికి నేను డబ్బులు పెట్టి తీసుకున్నాను ఆమె దగ్గర, నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నాను, నా ఇష్టం, నేనేమన్నా చేసుకుంటా అని రివర్స్లో వీళ్ళనే దబాయించినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు ఈ విధంగా ఈ గ్రంథాలని చింపి పొట్లాలు కట్టిన వాళ్ళు ఉన్నారు, బయట ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పల్లో పడేసిన వాళ్ళు ఉన్నారు, తీసుకుపోయి గుజరీలకు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, ఎలా పడితే అలా చేసిన వాళ్ళు ఉన్నారు, అంతో ఎంతో శ్రద్ధ ఉండి శ్రద్ధగా జాగ్రత్తగా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, శ్రద్ధగా చదివి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. గురువు ముందే చెప్పిండ్లా ఏమని, అవి ఎవరి దగ్గరికి పోవాలో వాళ్ళ దగ్గర పోతాయి, ఎవరికి జ్ఞానం అర్థమయ్యేటట్టు చేయాలో వాడికి జ్ఞానం అర్థమయ్యేటట్టు చేస్తాయి, ఎవరికి కర్మ అంటగట్టల్లో వాడికి కర్మ అంటగడతాయి. ఇంకా ఆ పని చేసినప్పుడు వాడికి ఏమవుతుంది, ఖచ్చితంగా దానికి సంబంధించిన భయంకరమైన కర్మలు కూడా అంటుకొని ఉంటాయి. కానీ ఇక్కడ మీరు చేసిండేది, మీకు అవన్నీ అనవసరం అని చెప్పినాడు ఆయన. మీరు కేవలం గ్రంథ ప్రచారం మాత్రమే చేయండి, గ్రంథాలు తీసిపోయి అమ్మండి, అంతవరకే. అది ఎవరి దగ్గర పోలో వాళ్ళ దగ్గర పోతాయి, ఆ తర్వాత ఏంటనే మీకు అనవసరం. మీరు గ్రంథ ప్రచారము చేయండి, గ్రంథాలు తీసుకుపోయి ఇతరులకు అమ్మండి, అదే సేవగా భావించుకొని చేయండి అని చెప్పారు. ఆయన మాట ప్రకారం మీరు నడుచుకున్నారు కాబట్టి అదేమైంది, సేవ అయింది. ఆ రోజు మీకు అందులో జ్ఞానాజ్ఞంతో ఎంతో వచ్చింది, మీ కర్మలు అంతో ఎంతో కాలినటువంటి పరిస్థితి ఉంది. అవతలి వాడు తప్పుగా నడుచుకుని దాన్ని గ్రంథాన్ని తప్పుడు భావంతో తప్పుడు విధానంలో వాడు ఇది చేసినప్పటికీ ఆ కర్మ వాడికి అంటింది కానీ మీకు అంటలేదు. అర్థమైందా? మరి ఇందాక వాళ్ళు ఇంకొకటి ఏంటి అడిగారు, మరి ఆ రోజు చేసినట్టే ఈరోజు చేస్తున్నాం కదా, మరి ఆ రోజు గురువు చెప్పినట్టు నడుచుకున్నాము, అది సేవ్ అయింది. ఆ రోజు మందిరం దగ్గర కసువు నూకమన్నా నూకినాము, లేదు తోట దగ్గర పోయి మీరు ఆడ పనులు చేయండి అనే పనులు చేసినాము, ఏ పని చెప్పినా ఆ పని చేసినాము, ఎవరైనా తిట్టమనే తిట్టినాము, ఎవరైనా తన్నమనే తన్నినాము, ఏం చేయమనే చేసినాము. మరి ఆ రోజు సేవ అయినప్పుడు మరి ఈరోజు పరిస్థితి ఏంది అని అడిగితే దానికి కూడా గ్రంథంలో ఏం చెప్పారో చూసుకుందాం. మనం సొంతంగా చెప్పుకోవడం ఎందుకు. ఏం చెప్పారు ఇక్కడ, 4 సేవలు ఉంటాయి. ఆయనకు ఆహార పానీయాలు సమకూర్చేదేమో అంగసేవ, పరిసరాలను శుభ్రంగా ఉంచేదేమో స్థానసేవ, మనసులో ఎంతో గొప్ప భావాన్ని పెట్టుకుని ఆ భావం ప్రకారం మనం నడుచుకునేటువంటి దాన్ని ఏమంటారు, భావసేవ. గురువు చెప్పినట్లు ఆచరించడము ఆత్మసేవ. గురువు చెప్పినట్లు ఆచరిస్తే విలువ ఇచ్చి, ఆయన ఆత్మగా ఉన్నాడు, ఆత్మ నుంచి వచ్చిన వాక్కుగా తలచి నువ్వు విలువ ఇస్తే అది ఆత్మసేవ అని 4 సేవలు ఉన్నాయి అని చెబుతూ, ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సినటువంటి విషయం ఏం చెప్పారు, మేము ప్రత్యేకముగా చెప్పున్నది ఏమంటే, ఎవరు చెప్తున్నారు ఈ విషయం, గురువే ప్రత్యేకంగా చెప్తున్నాడు అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గమనిక పెట్టుకోండి అని. మేము ప్రత్యేకంగా చెప్పినది ఏమంటే, పై 4 సేవలు కొంత పరిమితి సేవలే అవుతాయి.
గురువు శరీరము ధరించి ఉన్నప్పుడు మాత్రమే చేయదగినేటివి. అర్థమైందా? ఈ 4 సేవలు కూడా గురువు ఉన్నప్పుడు మాత్రమే చేయదగినేటివి. గురువు శరీరము ధరించి ఉన్నప్పుడు మాత్రమే చేయదగినేటివి పరిమితి సేవలు. ఈ గురువుకు 4 సేవలు కాకుండా ఇంకో సేవ ఉంది. అది 5వ సేవ. ఏంటది? గ్రంథ ప్రచారము. 5వ సేవ దేవుని ధర్మాలని ఇతరులకు తెలియజేయడము 5వ సేవ కిందికి వస్తుంది. మరి అంతకుముందు గ్రంథ ప్రచారం చేస్తేనేమో, గ్రంథాలు తీసుకుపోయి అమ్ముతేనేమో, అప్పుడేమో మీరు ఆయన గురువు చెప్పినట్టు నడుచుకున్నారు, అది మీరు 4వ సేవ కిందికి వస్తుందని అంటున్నారు. మరి ఇప్పుడు ధర్మ ప్రచారం చేస్తే ఏమవుతుంది? 5వ సేవ అవుతుంది. ఇది ఎట్లా అనంటే దానికి కూడా వివరం తెలుసుకుందాం. మనము కర్మ కాల్చుకునేది మన పని. కర్మ కాల్చుకోవడం కోసం మనకి జ్ఞానాగ్ని కావాలి. మొన్న ఒక ఆయన ఎవరో ఫోన్ చేసి అడుగుతున్నాడు, అన్నా మీరు 2 ఆజ్ఞల ప్రకారమే లోబడి నడుచుకోవాలా, ఇది దేవుడు చేసినటువంటి శాసనం అని గ్రంథంలో రాసి ఉందని చూపించారు కదా, మరి 2 ఆజ్ఞల ప్రకారము నీ పూర్ణ హృదయముతో, అంటే నీ పూర్ణ బుద్ధితో, నీ పూర్ణ మనసుతో నువ్వెవరనేది తెలుసుకొని, నువ్వు నీ పూర్ణ బుద్ధితో, నీ పూర్ణ మనసుతో నీ ప్రభువు, అంటే ఎవరు ప్రభువు? ఆత్మ అని చెప్పారు. నీ ప్రభువు అయినటువంటి దేవుణ్ణి ఆరాధించుము అని చెబుతూ, దాని పక్కనే 2వ వాక్యము, ప్రభువు అంటే మళ్ళా ఎవరినో వేరే వాళ్ళని లెక్కేసుకుంటారేమో ఆయన ఏం చెప్పాడు? 2వ వాక్యమే, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుము, నీ పొరుగువాని మీద నీ ఇష్టభావం కలిగి ఉండు, నీ పొరుగువాడే నీ ప్రభువు అని చెప్పి 2వ వాక్యం చెప్పడం జరిగింది. ధర్మశాస్త్రానికి అంతటికీ ప్రవక్తలకు కూడా ఈ 2 ఆజ్ఞలే ముఖ్యమైనటివి, ఆధారమైనటివి అని కూడా చెప్పడం జరిగింది. ఈ 2వ ఆజ్ఞ ప్రత్యేకించి దేనికోసం చెప్పారు అంటే, ప్రభువు అంటే ఎవరో కాదు, మీరు పరమాత్మను లెక్కేసుకోకూడదు. ప్రభువు అంటే పుట్టినటువంటి వాడు, ముఖ్యంగా పుట్టినటువంటి వాడు అని అర్థము. ఆ ముఖ్యంగా పుట్టినటువంటి వాడు పరమాత్మ కాదు, ఆయనకు పుట్టుక లేదు. ముఖ్యముగా పుట్టినటువంటి వాడు ఆత్మ. అందుకోసమే ఆయనని ప్రభువు అని చెప్పడం జరిగింది. శరీరం లోపల నీకు సృష్టికర్త, నిన్ను సృష్టించినవాడు, అట్లాగే నిన్ను ఆయనే కార్యకర్తగా ఉండి నిన్ను నడుపుతున్నటువంటి వాడు ఆయనే నీకు దేవుడు అని తెలియజేస్తూ, శరీరం లోపల నీతో పాటు ఉండేవాడే నీ పొరుగువాడు, ఆయనే ప్రభువు అంటే ఆత్మ అని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి పరమాత్మ నాతో పాటు ఉన్నాడు కదా అంటే, ఆయన నీతో పాటే కాదు, నీ బయట కూడా ఉన్నాడు, శరీరం బయట కూడా ఉన్నాడు. ఆయన శరీరం లోపల నీతో పాటే అణిగి లేడు, శరీరం బయట కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్పినారు? శరీరం బయటి దేవుడు అన్నారు, శరీరం లోపల దేవుడు అని చెప్పలే. శరీరం లోపల దేవుడు ఆత్మ, శరీరం బయటికి పోతే పరమాత్మ. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇందాక అసలు విషయానికి వస్తే ఏం చెప్పుకుంటున్నాము? సేవ అనే దాని గురించి. మరి గురువుని ఎప్పుడు చేస్తే మనము అది ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకొని చేసినాం కాబట్టి అది సేవ్ అయింది అంటున్నాము. మరి ఇప్పుడు ఎలా చేయాలి? మరి ఇప్పుడు ఈ విషయాలన్నీ ఏవైతే ఇట్లా ఏదో పొలం కూడా మాకు అందులో పని చేయమంటున్నారు, అది వాస్తవమో అవాస్తవం దేవునికి తెలుసు, కానీ వాళ్ళు చెప్పినటువంటి విషయం మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. అట్లాగే లిస్టు కూడా పంపించారు, ఏదో కమిటీలన్నిటిది 1 నెల రోజులకు పెట్టినటువంటి లిస్టు కూడా. సరే, ఏది ఏమైనప్పటికీ మరి అది సేవ్ అవుతుందా అంటే, గురువు ఉన్నప్పుడు ఆయన మాట ప్రకారం నడుచుకునేది ఏదైనా సేవే అవుతుంది. ఆయన గడ్డి బీకమంటే గడ్డి బీకిన సేవే, రాళ్ళెత్తేమంటే రాళ్ళెత్తేసిన సేవే, ఏమి చేసినా అప్పుడు సేవ అవుతుంది. మీరు ఇట్లా పొరపాటు పడతారనే ఆయన ఏం చెప్పారు? ప్రత్యేకించి చెప్తున్నాం మీకు అని చెబుతూ, గురువు శరీరము ధరించి ఉన్నంత వరకే ఈ సేవలన్నీ పరిమితి కలిగినటివి. ఇవి కేవలం గురువు శరీరం ధరించి ఉన్నంత వరకే ఉంటాయి. శరీరము ధరించి లేనప్పుడు, అంటే గురువు సాకారంగా లేనప్పుడు మరి ఏ సేవ ఉంది అని అడిగితే, ఉన్నదప్పుడు ఒకటే సేవ, 5వ సేవ, అంటే దేవుని ధర్మాలని నువ్వు ఇతరులకు తెలియజేయడము. మరి అప్పుడు కూడా తెలియజేశాం కదా, అప్పుడు సేవ అయినప్పుడు ఇప్పుడు కూడా సేవ అవుతుంది కదా అది అని అనుకోవచ్చు. అప్పుడు చాలామంది మనం సేవ చేస్తున్నాం, మనం భక్తి యోగులం, ఇంకోటి అనుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా అనుకుంటున్నారు.
ఏది గ్రంథ ప్రచారం చేస్తూ మనం భక్తి యోగులము అని అనుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. కానీ అప్పుడు ఏమైంది, అప్పుడు మనం భక్తి యోగులం అయినా కాకపోయినా గురువు చెప్పినట్టు నడుచుకుంటున్నాం కాబట్టి అది సేవ్ అయింది. అప్పుడు ఎదుటివాడు గ్రంథాన్ని వాడు చింపి పొట్లాలు కట్టి అమ్ముకున్నా, లేదా గ్రంథాలు తీసిపోయి పడేసినా, వాడు శ్రద్ధగా చదువుకునేవాడైనా, ఏదైనా సరే మనం నిమిత్త మాత్రులుగా మనకి ఎటువంటి అందులో కర్మ అంటేది లేదు. కానీ ఇప్పుడు గురువు లేని సమయంలో చాలా జాగ్రత్తగా మీరు నడుచుకోవాలి. ఎందుకు అనంటే పాత్ర నెరిగి దానం చేయమని చెప్పినాడు. అది గురువు ఉన్నప్పుడు వర్తించదు. ఆయన ఏం చెప్పినాడు, గురువు ఉన్నప్పుడు మీకు ఎందుకయ్యా మీరు పోయి ఇప్పుడు అది ఎవరికి పోలో అని పోతుంది పో అని చెప్పినాడు. ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి ఆయన యోనికి కర్మ అంటగట్టలో వాడిని కర్మ అంటగడతాడు, యోనికి శ్రద్ధ ఉండేవాడికి జ్ఞానం అర్థమయ్యేటట్టు చేయాలో వాడికి అర్థమయ్యేటట్టుగా చేస్తాడు. అర్థమైందా? రెండు విధాలుగా ఆయన దగ్గర ఉంటుంది. అందువల్ల అవి ఎవరికి పోవాలో వాళ్ళకి పోయినాయి. వాళ్ళు ఏ విధంగా చేసినప్పటికీ కూడా అందులో మనకి ఎటువంటి కర్మ అంటలేదు, కానీ మనకు అంతో ఎంతో కర్మ కాలిపోయింది. అది సేవ కాబట్టి, గురువు చెప్పినట్టు నడుచుకున్నాం కాబట్టి. కానీ ఇప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుంది, ఇంతకుముందు మేము చాలా మందిని గమనించాం, ఈ గ్రంథాలు మీ ఇంట్లో పెట్టుకుంటే మీ కష్టాలు తీరిపోతాయి, ఈ గ్రంథాలు మీ ఇంట్లో ఉంటే మీ అప్పులు తీరిపోతాయి, ఈ గ్రంథాలు మీ ఇంట్లో ఉంటే మీకు దయ్యాలు రావు, ఈ గ్రంథాలు మీ ఇంట్లో ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది. అప్పుడు ఎట్ట చెప్పి అమ్మినా నువ్వు దానివల్ల వచ్చిన నష్టం లేదు. నువ్వు ఆ గ్రంథాలను వాళ్ళ దగ్గర పంపించేంత వరకే నీ పని. కానీ ఇప్పుడు అదే విషయం ఇప్పుడు చెప్పి అమ్మితే అది తప్పు అవుతుంది. నువ్వు జ్ఞానం తెలుసుకున్న జ్ఞానం ప్రకారము ఇతరులకు ఆ జ్ఞానం తెలిపి అంతో ఇంతో నువ్వు చెప్పి, వాడి లోపల శ్రద్ధ ఉందా లేదా అనేది నువ్వు గమనించి, వీడి శ్రద్ధ ఉంది, గ్రంథం ఇచ్చినా వీడు తీసుకొని తెలుసుకోగలుగుతాడనే శ్రద్ధ ఉందన్నప్పుడే నువ్వు ఇవ్వాలి గ్రంథం. అప్పుడే నువ్వు పాత్ర నెరిగి దానం చేసినట్టు అవుతుంది. లేదంటే ఏమవుతుంది, వాడేదైనా ఇగో అప్పుడు మాదిరి వాడు గ్రంథాలు తీసిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడన్నా పడేసో, లేదంటే ఇగో వాడు అంగడోడు చేసినట్టు ఏడన్నా పొట్లాలు కట్టి అమ్ముకోను, లేకపోతే ఆడొక శతకుప్పల్లో పడేసి ఇట్లాంటి పనులు చేసినారనుకో, గుజరికి అమ్మేసో, దాంట్లో వచ్చే పాపం మీకు కూడా వస్తుంది, భయంకరమైన పాపము. అందువల్ల పాత్ర నెరిగి దానం చేయండి అని చెప్పడం జరిగింది. మీరు ఈ విషయం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అప్పుడు చేసినప్పుడు మన గురువు ఉన్నాడు కాబట్టి, ఆయన చెప్పినాడు కాబట్టి, ఆయన మాట ప్రకారం నడుచుకున్నాం కాబట్టి మనకు అక్కడ జ్ఞానాగ్ని వచ్చింది. మరి ఇప్పుడు కూడా మనం దేవుని సేవ చేసుకోవాలనేటువంటి భావన మన అందరిలో ఉంది. మన ఆ భావం ప్రకారం మనం గ్రంథాలు తీసుకొని 10 మంది దగ్గరికి పోతున్నాము, గ్రంథ ప్రచారం చేస్తున్నాము. ఇందులో మనకి జ్ఞానాగ్ని వచ్చే విధంగా మనం చేయాలి అని అంటే అప్పుడు గురువు చెప్పినట్టు నడుచుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా నడచాలి. అప్పుడు గురువు చేయబట్టుకుని నడిపించినాడు మనల్ని. కింద ముళ్ళులు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, అన్నిటిని దాటించి నడిపించినాడు ప్రయాణం. ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమవుతుందా? శ్రద్ధ ఉన్నటువంటి వాడికి మాత్రమే ఈ జ్ఞానం అర్థమవుతుంది అని చెప్పారు. మనం గ్రంథాలు ఇచ్చినంత మాత్రాన అవతలోడికి జ్ఞానం అర్థం కాదు. ఎందుకంటే వాడిలో విచక్షణ అనేది ఉండదు. ఆ విచక్షణ అనేది వాడికి బుద్ధికి కలగాలి అంటే నువ్వు ఇక్కడ ఇచ్చేటువంటి జ్ఞానశక్తే కాకుండా అవతల వ్యక్తిలో శ్రద్ధ అనేది కూడా ఉండాలి అని చెప్పారు. అది ముఖ్యమైన సూత్రం. ఒక మనిషికి జ్ఞానం అర్థం కావాలంటే అది సూత్రం. నువ్వేదో చెప్పి వానికి ఏదో మేలు కలుగుతుంది, నీ ఇంట్లో ఉంటే అప్పులు తీరిపోతాయి, నీ ఇంట్లో ఉంటే కష్టాలు తీరిపోతాయి అని చెప్పించే వాడు దాన్ని తీసుకుంటే నువ్వు ఇట్లా లక్ష గ్రంథాలు అమ్మినా, 1,000,000 గ్రంథాలు అమ్మినా ఏ ప్రయోజనం లేదు. మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, ఎవరో బయట వాళ్ళు, ఏమయ్యా మీరు చేస్తారంటే డబ్బులు కమ్ముతారు, గ్రంథాలన్నీ డబ్బులు అమ్ముతే వ్యాపారం కదా. ఆ డబ్బులు కమ్మితే వ్యాపారం సరే, అట్లే కానిలే, వ్యాపారం అయినా అందులో మనకి సేవ ఉంది, సేవగా ఉంది. అది గురువు ఉన్నప్పుడు కూడా మనకు డబ్బులకే అమ్మినాం, ఆ రోజు కూడా వ్యాపారమే. కానీ గురువు చెప్పిన మాట ప్రకారం చేసినాం, ఆ రోజు అది సేవ అయ్యింది, మనకు అందులోంచి మేలు జరిగింది, జ్ఞానాగ్ని వచ్చింది, కర్మలు కాలినాయి. మరి ఈ రోజు కూడా మనకి ఆ విధంగానే కర్మలు కాలే విధంగానే అది ఉండాలంటే ఏం చేయాలి? మనము శ్రద్ధగా కొంత జ్ఞానాన్ని తెలుసుకుని, ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు తెలిపి వాడిలో శ్రద్ధ ఉందని అర్థమైతే నీకు ఆ శ్రద్ధ ప్రకారం నువ్వు వాడిని గ్రంథం ఇస్తే వాడు ఆ శ్రద్ధ ఈ జ్ఞానశక్తి ఏకమైతే వానికి విచక్షణ కలిగేదానికి అవసరం ఉంది. అక్కడ విచక్షణ కలిగే అవకాశం ఉంది. అర్థమవుతుందా? ఆ పని కూడా ఇది దేవుడి పని అని నువ్వు గుర్తుపెట్టుకొని ఉండి దేవుడి మీద ధ్యాస కలిగి ఉండి చేయాలి. అప్పుడు అది యోగం అవుతుంది అని చెప్పినారు. అర్థమవుతుందా? ఇది దేవుడి పని అని నీకు తెలుసుకొని, దేవుడి పని ఎట్లా తెలుసు అందరికీ,
కానీ మన ధ్యాస మనం ఎవరో పెద్దలకి ఫోటోలు పంపిల్లా, లేకపోతే పొద్దులకి ఇన్ని గ్రంథాలు అమ్మినామని అనిపించుకోవాలా అని ఫోటోలు సెల్ఫీలు తీసుకుని దాని మీద కాదు మీ ధ్యాస ఉండాల్సిండేది. దేవుని మీద ధ్యాస ఉండి ఇది దేవుని పని అని గుర్తుపెట్టుకొని నువ్వు ఆయన మీద ధ్యాసతో నువ్వు ఆ పని చేస్తే అప్పుడు అది యోగం అవుతుంది అని చెప్పినారు. అందులో మీకు కర్మ కాలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనం చేస్తా ఉండేటువంటి పని అంటే మీరు చేస్తా ఉన్నటువంటి పని చాలా గొప్ప పని. కానీ జ్ఞానయుక్తంగా చేయకపోతే ఏమవుతుంది? అది గురువు ఉన్నప్పుడు జ్ఞానయుక్తంగా కాకుండా మీరు ఎట్లా చేసినా సరిపోయింది. ఆయన మాట ప్రకారం నడుచుకున్నారు కాబట్టి. కానీ ఆయన ఏం చెప్పినాడు? ఇది నేను ఉన్నంత వరకే, శరీరం ధరించి ఉన్నంత వరకే. దాని తర్వాత నువ్వు జ్ఞానం ప్రకారం నడుచుకుంటేనే సేవ, లేకపోతే లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల మీరు జ్ఞానాన్ని ముందరకు పెట్టుకొని ఏ విధంగా అయితే అది యోగం అవుతుందో తెలుసుకొని ఆ విధానం ప్రకారం మీరు ఇది యోగముగా చేస్తే, అది కూడా పాత్ర నెరిగి దానం చేస్తే మనకు అందులో నీ జ్ఞానాగ్ని వచ్చినా రాకపోయిన తర్వాత గత ముందు నీ కర్మ రాకుండా ఉంటుంది. నువ్వు చేసేది యోగం అయితే నీ జ్ఞానాగ్ని వస్తుంది. ఒకవేళ యోగం కాకపోతే ఏమీ కాదు. కానీ పాత్ర నెరిగి దానం చేయకపోతే అవతలోడు ఆ గ్రంథాన్ని ఏదైనా తప్పుడుగా వినియోగించి తప్పుడు దీంతో ఏదైనా చేస్తుంది, ఏమవుతుంది? అందులో నువ్వు కూడా భాగస్థుడు అవుతావు. అందువల్ల దేవుని గ్రంథాల దగ్గర, గ్రంథ ప్రచారం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇందాక ఆయన అడిగినట్టు మరి మేము ఇప్పుడు ఏదో తోట ఏదో తీసుకున్నారు, చేను ఏదో తీసుకున్నారు, అక్కడ పని చేయమంటున్నారు, అది సేవ్ అవుతుందా అంటే గురువు ఉండి గురువు చెప్తే సేవ్ అవుతుంది. గురువు మాట ప్రకారం చేస్తే సేవ్ అవుతుంది. అది గురువు, అది కూడా ఎప్పుడు గురువు శరీరం ధరించి ఉన్నంత వరకే పరిమితి కలిగిన సేవలు చెప్పాడు కదా గ్రంథంలో. ఏం చెప్పారు? ఈ పరిమితి కలిగిన సేవలు మీరు ప్రత్యేకంగా చెప్తున్నాం మీకు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి కేవలం పరిమితి కలిగిన సేవలు. గురువు శరీరం ధరించి ఉన్నంత వరకే, అంటే సాకార రూపంతో ఉన్నంత వరకే ఉండేటువంటివి. ఆ తర్వాత ఈ సేవలేవి లేవు. మీకు ఉండేది ఒకటే ఒక సేవ, 5వ సేవ మాత్రమే అని చెప్పి ఎవరు చెప్పారు? గురువే చెప్పాడు, గ్రంథంలోనే చెప్పాడు. ఇందాక చదివి మరి వినిపించాం మీకు. అర్థమైందా? అందువల్ల మీకు ఇంకా వివరముగా చెప్పాలంటే మనకు జ్ఞానాగ్ని కావాలి కర్మలు కాల్చుకోవడానికి. దానికి ఎన్ని దారులు ఉన్నాయి జ్ఞానాగ్ని సంపాదించుకోవడానికి అని అంటే ముఖ్యంగా గమనిస్తే భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ఆయనని గుర్తించేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు సాకార రూపంతో ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన గుర్తించేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎన్నో వేల లక్షల కోట్ల సంవత్సరాలకు ఒక మారు అవసరం వచ్చినప్పుడు వచ్చే భగవంతుణ్ణి ఆ సమయంలోనే గుర్తించే అవకాశం ఉంటుందంట. ఆయన ఉన్నప్పుడైతేనే. ఆయన జన్మ భూమి మీద లేనప్పుడు మోక్షము పొందడానికి 2 యోగములే ఆధార మార్గములు. ఆయన భూమి మీద లేనప్పుడు, అంటే గురువు భూమి మీద సాకార రూపంతో లేనప్పుడు మోక్షం పొందడానికి 2 యోగములే ఆధార మార్గములు. ఆయన భూమి మీద ఉన్నప్పుడైతే సాకార గుర్తింపు కూడా ఒక మార్గం ఉంటుంది. అర్థమైందా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు సాకార గుర్తింపు అనేది కూడా ఒక మార్గం ఉంది. మోక్షం పొందేదానికి ఎల్లప్పుడూ, అంటే ఎప్పుడు ఉండేటివి, ఆయన ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ధర్మయుక్తమైన యోగములు అనేటివి 2 మార్గాలు ఉన్నాయి. ఏంటవి? బ్రహ్మయోగము, కర్మయోగము. అవి ధర్మయుక్తమైనటివి. ధర్మాతీతమైన యోగం అనబడేటువంటి ఒక మార్గం ఉంది, ధర్మాతీతమైనది. అది కూడా ఎప్పుడు ఉన్నాయి? ఇవన్నీ ఎల్లప్పుడూ ఉండేటివి. ధర్మయుక్తమైనటివి 2, ధర్మాతీతమైన యోగం అనేది ఒకటి. అదేంటి ధర్మాతీతమైనదంటే భక్తి యోగం. ఒకప్పుడు మాత్రము సాకార గుర్తింపు అనేటువంటి మార్గము కూడా ఉంది. ఎప్పుడు? ఒకప్పుడు గురువు భూమి మీద శరీరం ధరించి ఉన్నప్పుడు సాకార గుర్తింపు. ఏ విధంగా అయితే భీష్ముడు మోక్షం పొందినాడో ఆ విధంగా సాకార రూపాన్ని గుర్తించి మోక్షం పొందేటువంటి మార్గం కూడా ఒకటి ఉంది. ఆ విధంగా మొత్తము 4 మార్గములు ఉన్నాయి. మోక్షము పొందడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? మొత్తం 4 మార్గాలు ఉన్నాయి. ఈ 4 మార్గాలలో ఒకటి శరీరము ధరించి భగవంతుడు, అంటే గురువు భూమి మీద ఉన్నప్పుడు వరకే ఉంటుంది. మిగిలిన 3 ఎల్లప్పుడూ ఉంటాయి. ఎల్లప్పుడూ ధర్మయుక్త, ధర్మాతీత 2 విధముల యోగములే ఉంటాయి. అంటే ధర్మయుక్తమైనటివి 2, ధర్మాతీతమైనది 1.
ఈ 2 విధాలైనటువంటి యోగాలే ఎల్లప్పుడూ ఉంటాయి. సాకార గుర్తింపు అనేది ఎల్లప్పుడూ ఉండేది కాదు. అర్థమైందా? ఇప్పుడు మోక్షం పొందడానికి మొత్తం ఎన్ని మార్గాలు ఉన్నాయి? 4 మార్గాలు ఉన్నాయి. ఈ 4 మార్గాలలో ఒకటి సాకార రూపం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. అంటే గురువు ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. అంటే భగవంతుడు భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే ఎవరైతే భగవంతుడిని గుర్తించగలుగుతారో అది మాత్రమే సాకార గుర్తింపు. ఆ 4 మార్గాలలో ఒక మార్గం అప్పుడు మాత్రమే ఉంటుంది. మిగిలిన 3 మార్గాలు ఎల్లప్పుడూ ఉంటాయి. అందులో ధర్మయుక్తంగా అంటే ధర్మాలతో నువ్వు ఉండి చేసేటివి 2 అయితే ధర్మాతీతంగా ఉండేది ఒకటి, అది భక్తి యోగం. అర్థమైందా? కాకపోతే ఇక్కడ మీకు అందరికీ తెలిసినటువంటి విషయము, అంటే జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళందరికీ బహుశా అవగాహన ఉండేటువంటి విషయమే ఉంటుంది. ధర్మయుక్తంగా ఉన్నటువంటి 2 మార్గాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మయోగం ఒకటి, కర్మయోగం ఒకటి, వాటిలో కర్మ కాలేటువంటి విధానం కంటే కూడా భక్తి యోగం అనేటువంటి దాంట్లో కర్మ అనేది చాలా స్పీడ్గా కాలిపోతూ ఉంది. అవసరమైతే ఒకే జన్మలో కూడా ఆ కర్మ అంతా లేకుండా పోయి ఇప్పుడు మోక్షం పొందేటువంటి అవకాశం కూడా అందులో ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది భక్తి యోగం అనేది. దేవుని ధర్మాలని మనం తెలుసుకొని ఇతరులకు తెలియజేస్తే అదేమవుతుంది? భక్తి యోగం అవుతుందని చెప్తూ అందులో కర్మ కూడా చాలా స్పీడ్గా కాలిపోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మరి భగవద్గీతలో అధిక భాగం కర్మయోగానికి సంబంధించిన శ్లోకాలు, కొన్ని పదులలో మాత్రము బ్రహ్మయోగానికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. అట్లే భక్తి యోగానికి సంబంధించినవి 2 ఉన్నాయి. ధర్మములతో కూడిన కర్మ బ్రహ్మయోగములు తెలిసిన వానికే తదుపరి భక్తి యోగం అనేది తెలుస్తుందంట. ఇంతకుముందు ఏమనుకుంటా ఉన్నారు? మనం గ్రంథాలు ప్రచారం చేసి వచ్చి మనం భక్తి యోగము అని అనుకుంటా ఉన్నారు గురువు ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అదే చాలామంది ఆ భావంలోనే ఉన్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నారు? ఫస్ట్ నీకు బ్రహ్మయోగము అంటే ధర్మాలతో కూడినటువంటి కర్మయోగము, బ్రహ్మయోగము ఇవి తెలిసినటువంటి వాడికే తదుపరి అంటే దాని తర్వాత నీకు భక్తి యోగం అనేది తెలియగలుగుతుందంట. ధర్మయుక్తమైన కర్మ బ్రహ్మయోగములు తెలియనిదే భక్తి యోగము తెలియబడదు. ఇంతకుముందు ఎవరు అడిగారు భక్తి యోగం అనేది మరి ఏ విధంగా ఉంది అని. కర్మయోగమైన భక్తి యోగమైన లోపల నీ భావాన్ని బట్టి ఉంటుంది కానీ బయట ఆచరణను బట్టి కాదు. ఆల్రెడీ ఇంతకుముందు గురువు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. గ్రంథంలో కూడా చాలా గ్రంథాలలో మన గ్రంథాలలో ఆ విషయం రాసి ఉంచారు. కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఈ 2 కూడా లోపల నీ భావాన్ని బట్టి మాత్రమే ఉంటాయి, బయటి ఆచరణను బట్టి చెప్పేటివి కాదు. ఎందుకంటే నువ్వు ఆచరణ ఉన్నప్పటికీ లోపల నీ భావం కరెక్ట్గా లేకపోతే అది యోగం కాదు. నువ్వు గ్రంథాలే చేయాల్సిన పనిలే. నీకు తెలిసిన జ్ఞానం నువ్వు సరిగా తెలుసుకోవాలి. ఫస్ట్ నువ్వు జ్ఞానం తెలుసుకొని నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేసి చేస్తే అది కూడా భక్తి యోగమే అవుతుంది. అర్థమైందా? అందువల్ల ముందు ఈ జ్ఞానం తెలుసుకొని, ఈ విధానాలు తెలుసుకొని, ఈ యోగం గురించి తెలుసుకొని, ముందు కర్మయోగం అనేది నువ్వు ఆచరణలోకి తెచ్చుకొని అప్పుడు భక్తి యోగం అనేది ఏ విధంగా ఉందనేది ఆ విధానం ప్రకారం నువ్వు నడుచుకుంటే అప్పుడు భక్తి యోగం అవుతుంది. కానీ ఒకప్పుడు గురువు ఉన్నప్పుడు మనం ఏదో గ్రంథాలు ఇచ్చేసి వస్తే మనకి భక్తి యోగం అయిపోయింది, ఇప్పుడు కూడా అయిపోతుందేమో అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఇప్పుడు మీరు పాత్ర నెరిగి దానం చేయాలా? ఎవడికి పడితే వాడికి గ్రంథాలు ఇచ్చినా అది మీకు ముప్పే, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. పాత్ర నెరిగి దానం చేయండి. అప్పుడే అవతల వాడికి శ్రద్ధ ఉంటేనే నువ్వు ఇచ్చిన జ్ఞానం అనేది అక్కడ ఉపయోగపడుతుంది. లేకపోతే నువ్వు ఇచ్చిన జ్ఞానం ఏమాత్రం ఉపయోగపడదు. శ్రద్ధ, ఆ మనిషిలో ఉన్నటువంటి శ్రద్ధ, నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానశక్తి, ఈ 2 ఏకమైతేనే బుద్ధికి విచక్షణ కలుగుతుంది అని చెప్పారు. లేకపోతే వాడి బుద్ధికి విచక్షణ కలగదు. నువ్వు ఎన్ని గ్రంథాలు ఇచ్చినా అగో వాడెవడో చెప్పినట్టు ఇందాక ఉత్త వ్యాపారమే అవుతుంది, కానీ దాంట్లో నీకు వచ్చేది ఏంది లేదు ప్రయోజనం. కానీ మనకు ప్రయోజనం చేకూరాలంటే ఏం చేయాలా? అవతల వ్యక్తిలో శ్రద్ధ ఉందా లేదా చూసి ఆ శ్రద్ధ ఉన్నటువంటి వాడికి మాత్రమే మనం గ్రంథం ఇస్తే ఆ ప్రయోజనం చేకూరకపోయినా కనీసం నష్టం చేకూరకుండా ఉంటుంది. కానీ అందులోనే ప్రయోజనం కూడా చేకూరాలంటే ఏ భావం కలిగి ఉండి నువ్వు ఆ పని చేస్తే అది భక్తి యోగం అవుతుందని చెప్పినాడు. అది నువ్వు గ్రంథాలలో తెలుసుకుని ఆ భావం ప్రకారంగా నువ్వు ఆచరణ చేసేటప్పుడు భక్తి యోగం అవుతుంది. అర్థమైందా?
ఇంకో గ్రంథంలో కూడా ఈ భక్తి యోగం గురించి ఏం చెప్పారో ఒకసారి తెలుసుకుందాం. భగవద్గీతలో ముఖ్యంగా చెప్పినవి 3 ధర్మాలని చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ఒకటి బ్రహ్మయోగ ధర్మము, 2 కర్మయోగము, 2 కానిది ఒకటి అది భక్తి యోగం. మొదటి 2 యోగాలు ధర్మాలతో కూడుకుని ఉండగా మూడవదైనటువంటి భక్తి యోగం ధర్మాలకు అతీతముగా ఉంది. రెండింటిని మించినది భక్తి యోగం. మొదట ధర్మముల ప్రకారము 2 యోగములను తెలియగలిగిన తర్వాత, అర్థమవుతుందా? ముందు బ్రహ్మయోగము కర్మయోగం అయినటువంటి 2 యోగములను తెలియగలిగిన తర్వాత ధర్మాతీతముగా ఉన్నటువంటి భక్తి యోగం అనే దాన్ని తెలియచ్చంట. అంతవరకు భక్తి యోగం అనే దాన్ని తెలియడానికి అవకాశం లేదు. మొదట 2 యోగములను తెలియనిదే చివరిదైన భక్తి యోగము అవగాహనకు రాదు. ఎవరు చెప్తున్నారు విషయం? గురువు చెప్పినటువంటి విషయమే. అందువల్ల బ్రహ్మ కర్మయోగములను తెలియగలిగితే తర్వాత భక్తి యోగం తెలియచ్చు. ముందుగల 2 యోగములను తెలియగలిగిన తర్వాత 2 యోగములకున్నట్లు ధర్మములు లేని భక్తి యోగమును కూడా తెలియగలిగి అటువంటి వానికి మిగతా శ్లోకాలతో పని లేదు. అప్పుడు ధర్మాలతో పని లేదు వాడికి, ధర్మాతీతమైనటువంటి ఇది. కాబట్టి ముందు వీటి గురించి తెలియాలి. వీటి గురించి ఈ 2 యోగముల గురించి తెలియగలిగిన తర్వాత ఈ 2 యోగాలకు ఉన్నట్లు ఈ శ్లోకాల వీటి జ్ఞాన వివరంతో పని లేకుండా 3వ యోగం ఏ విధంగా ఉందనేది అప్పుడు అర్థమవుతుంది వాడికి. అంటే ధర్మాలతో పని లేకుండా ధర్మాతీతమైన యోగం ఏ విధంగా ఉన్నదనేది వాడికి లోపల భావం కుదరాలంటే ముందు వాడు బ్రహ్మయోగము కర్మయోగం గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఉండాల. అందుకే భగవద్గీతలో 17 అధ్యాయములు చెప్పి ఆఖరిలో 18వ అధ్యాయంలో భక్తి యోగం గురించి చెప్పాడు. మొదట ధర్మాలు లేని భక్తి యోగం గురించి చెబితే అది వరుసక్రమం కాదంట. అట్లు చెప్పినా భగవద్గీత జ్ఞానం అర్థం కాదు. అందువల్ల ముందు ధర్మాలతో కూడుకున్న జ్ఞానమే చెప్పడమైంది. ధర్మయుక్తమైన 2 యోగముల ద్వారానే మనిషి మోక్షమును పొందొచ్చు. ఆ 2 విధానములను అనుసరించడం వల్ల శరీరములోని ఆత్మ అనేది తెలియబడుతుంది. ఆ 2 విధానాలను అనుసరించడం వల్ల ఏమైతా ఉంది, ఫస్ట్ శరీరంలో ఉండే ఆత్మ అనేది ఏ విధంగా ఉంది అంటే మనం బయటికి మాట్లాడుకోవడం కాదు, ఆచరణ పూర్వకంగా అనుభూతి చెందేటువంటి విషయము ఆచరణలోకి వస్తుంది. ఆత్మ అనేది తెలియబడుతుంది. ఈ 2 విధానములు కానీ భక్తి యోగమును తెలిసేదానికి తెలియటం వల్ల మనిషికి ముక్తి లభించిన భక్తి యోగము చాలా వేగవంతమైంది. ముందు 2 యోగముల వల్ల కూడా కర్మకాలిపై ముక్తి లభిస్తూ ఉంది. కాకపోతే అందులో నువ్వు యోగం ఆచరించే కొద్దీ కర్మ కాలుతూ పోతా ఉంది. ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. కానీ ధర్మాతీతమైన భక్తి యోగంలో కర్మలు కాలిపోవడం చాలా వేగంగా జరుగుతుందంట. అయితే ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఏంటంటే, అయితే ముందు బ్రహ్మ కర్మయోగములను తెలియనిదే భక్తి యోగము అర్థము కాదు. అర్థమైనా? ముందు బ్రహ్మయోగము కర్మయోగం గురించి తెలుసుకుని ఆత్మను గురించి క్షుణ్ణంగా నీకు అర్థమైన తర్వాత ఈ కర్మయోగ ఆచరణలో నువ్వు ఉండిన తర్వాత అప్పుడు భక్తి యోగం అనేది నీకు అర్థమవుతుంది. బుద్ధిలో శ్రద్ధ ఉన్నవారు 2 యోగములను తెలియగలుగుతారు. బుద్ధిలో శ్రద్ధ ఉన్నవారు 2 యోగములను తెలియగలుగుతారు. ఇంకా శ్రద్ధ గలవాడు భక్తి యోగమును కూడా తెలియగలుగుతాడు. ముందు బ్రహ్మ కర్మయోగములను తెలియని వాడు యోగ భ్రష్టుడు అనే దానికి అవకాశం ఉండదు, చాలా తక్కువగా ఉంటుందంట. అంటే ఆల్రెడీ బ్రహ్మయోగం కానీ లేదా కర్మయోగం కానీ వీటిని తెలుసుకునేటువంటి వాడు యోగ భ్రష్టుడు అయ్యేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. భక్తి యోగం ఆచరించేవాడు యోగ భ్రష్టుడగుటకు అవకాశం ఎక్కువ గలదు. భక్తి యోగం ఆశ్రయించేవాడు యోగ భ్రష్టుడు అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువలన భక్తి యోగంలో ఎక్కువ కాలం ఎవడు కొనసాగలేడు. భక్తి యోగంలో ఎక్కువ కాలం కొనసాగలేడు. ఒకవేళ భక్తి యోగంలో కొనసాగితే తక్కువ కాలంలోనే మోక్షం పొందే అవకాశం కలదు. నువ్వు భక్తి యోగం అనేది ఎప్పుడో కొంతసేపు మాత్రమే చేయగలుగుతున్నావు. అహర్నిశలు భక్తి యోగం చేయడానికి వీలు లేదు. అందువల్ల నువ్వు ముందు బ్రహ్మయోగం కర్మయోగం అనే దాని గురించి తెలుసుకొని అది తెలిసిన తర్వాతనే భక్తి యోగం ఏందనేది నీకు అర్థమవుతుంది. అప్పుడు మనం ప్రచార కార్యక్రమాలు ఇంకోటి చేసినా అది ఏదైనా కానీ భక్తి యోగం ఏ విధంగా ఉందో ఆ విధంగా నువ్వు లోపల నీ భావాన్ని కలిగి ఉండి చేస్తే అప్పుడు అది భక్తి యోగం అవుతా ఉంది. అందువల్ల ముందు బ్రహ్మయోగం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి, కర్మయోగం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ఏదో ఒకటి ఆచరణ చేయాలి.
ఆచరణ చేసినప్పుడు లోపల ఆత్మ అనేవాడు తెలియబడతాడు క్షుణ్ణంగా. ఆ పిదప మాత్రమే నీకు భక్తి యోగం అనేది తెలుస్తూ ఉంది. గురువు ఉన్నప్పుడు మేము పోయి గ్రంథాలు అమ్మొచ్చినాము, మాకు అది భక్తి యోగం అయ్యింది. లేదా గురువు ఉన్నప్పుడు మేము పోయి తోటలో పని చేసినాము, అప్పుడు అది మాకు భక్తి యోగం అయ్యింది. గురువు ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు నడుచుకుంటే అది ఏం చేసినా అది సేవే అవుతుంది. నువ్వు ఏదో ఒకటి ఆయన మీద గొప్ప భావం పెట్టుకోనో, లేకపోతే ఆయన మాట ప్రకారం మనం పని చేయాలనో, ఏదో ఒకటి ఆయన మీద గొప్ప భావంతోనో, లేకపోతే ఆయన మాటను మనం తుచ తప్పకుండా చేయాలనో చేస్తున్నావు. కాబట్టి అది భావసేవో ఆత్మసేవో ఏదో సేవ కిందకి వస్తూ ఉంది. కానీ ఇప్పుడు చేయాలంటే నీ లోపల భావాన్ని బట్టి మాత్రమే ఉంది ఏది భక్తి యోగం అనేది. అందువల్ల కర్మయోగమైన భక్తి యోగమైన ఏదైనా భావాన్ని బట్టే ఉంది. కాబట్టి ముందు గ్రంథాలు చదివి అందులో జ్ఞానాన్ని అర్థం చేసుకుని ముందు ఈ యోగం అనేది ఏ విధంగా ఉంది, యోగం అనేది సాధించి ఆ యోగం సాధించిన తర్వాత అప్పుడు భక్తి యోగం అనేది ఏంటనేది మీరు అవగాహన తెచ్చుకొని ఆ విధమైనటువంటి భావం కలిగి ఉండి మీరందరూ కూడా భక్తి యోగులుగా తయారయ్యి మీ కర్మను చాలా వేగంగా కాల్చుకొని మోక్షం పొందాలని కోరుకుంటూ ఈరోజు ఇంతటితో సెలవు తీసుకుందాము. నమస్కారము.